श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 550వ భాగం. భగీరథుడు నిన్న త్రితలుని వారిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు త్రితల మహర్షి. రాజా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావయ్యా. ఎలా పొరపడుతున్నానండి నేను అంటున్నాడు భగీరథుడు. నువ్వు జ్ఞానాన్ని చూస్తున్నప్పుడు గేయాన్ని చూడవు, గేయాన్ని చూస్తున్నప్పుడు జ్ఞానాన్ని చూడవు. అది నీ పొరపాటు, నువ్వు చేస్తున్న పొరపాటు. అది నువ్వు జ్ఞానంతో గేయాన్ని చూడు, జ్ఞానంలో గేయాన్ని చూడు. ఆ చూస్తున్నప్పుడు ఆ గేయంలో నిష్టను పొందు. అర్థమవుతుందా? అంటే మొత్తం గేయాన్నంత నామరూపాచి ప్రపంచాన్ని అంతటిని ఆత్మరూపంగా చూడు అనడం ఈయన యొక్క ఉద్దేశం. జ్ఞానంతో జ్ఞేయాన్ని చూడు అనడంలో ఆ చూస్తున్నప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆ జ్ఞేయంలో నిష్ట పొందు. అదే ఆ జ్ఞేయాన్ని జ్ఞానంగా చూస్తూ దాంట్లో నిష్ట అలాగే స్థిరంగా ఉండు. అర్థమైందా? జ్ఞేయంలో జ్ఞానంతో వచ్చి కూర్చో అంటాడు ఇక్కడ. ఒకటి చెప్తున్నా విను. నువ్వు సర్వభూతాలని నామరూపాలని చూడటం మానేయని అవసరం లేదు. అర్థమైందా? మరి మానేయకుండా ఏం చేయాలంటావా? వాటిని జ్ఞానంతో దర్శించినప్పుడు ఆ విజాతీయ భావాలన్నీ కూడాను సజాతీయంగా మారిపోతాయ్యా. అంటే నువ్వు జ్ఞానంతో చూసినట్లయితే ఆ గేయ ప్రపంచం అంతా జ్ఞానంగా మారిపోతుంది. జ్ఞానానికి విజాతీయంగా ఉన్నటువంటి ఆ గేయం అంతా జ్ఞానంగా అంటే అనాత్మ అంతా ఆత్మలాగా లయం చేసుకో. అర్థమవుతుందా? ఎలాగా? ఉదాహరణ చెప్తా విను. ఇప్పుడు బంగారు ఉంది, ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలను నువ్వు బంగారు సువర్ణ దృష్టితో చూడు. ఇదంతా ఆభరణాలు నామరూపాలతో, ఇది కాసులు పేరు, ఇది కంటె, ఇది గాజులు, ఇవి అవి అనకుండా వీటన్నిటిని నువ్వు దేనిగా చూస్తావు? బంగారంగా సువర్ణ భావం దృష్టితో చూడు. అంతా సువర్ణమే అనేటువంటి దృష్టితో చూడు. ఇది వేరు అది వేరు నామరూపాలు అప్పుడు నీ మనసులోకి రావు. అలాగా చూడాలయ్యా అంటున్నాడు. తరంగాలు, బుద్బుదాలు, ఫేనము, నూరుగు, అవి ఆవర్తాలు అని రకరకాలుగా చూడకూడదు. అంత జలం దృష్టితో చూడు సముద్రాన్ని. అప్పుడు నీకు ఈ తరంగాలు నీకు అడ్డు తగలవు, ఆ ఆభరణాలు నీకు అడ్డు తగలవు, సామాన్యాన్ని నువ్వు దర్శించగలవు. ఇష్టమైన అనిష్టమైన ఏది ప్రాప్తించినా సమచిత్తంతో స్వీకరించు. ఇదేనయ్యా జ్ఞానం. దీనికి భిన్నమైనదంతా కూడా అజ్ఞానమే అని కొట్టిపరేస్తున్నాడు త్రితలుడు. వెంటనే భగీరథుడు, స్వామి మంచిగా బాగా చెప్పారు, కానీ నాకు ఒక సందేహం ఉంది. ఈ సాధన మార్గంలో నాకు అడ్డు వస్తున్నదే, ఏదో ఒకటి అడ్డు వస్తుంది నాకు నా సాధనలో. మీరు అన్నది బాగానే ఉంది, కానీ సాధనలో నాకు ప్రాక్టికల్గా అడ్డు వస్తుంది. అదేంటంటే ఏంటా అడ్డు అంటారా? శరీరంలో ఈ చిద్భావన ఉందే, ఈ దేహమే నేను అని అనుకోవడం అనమాట. చిద్భావన అంటే శరీరంలోనే ఆత్మభావన, ఈ శరీరమే నేను అని అనుకోదే. అర్థం ఉందా? ఇది అడ్డొస్తుంది. అర్థమైందా? అర్థమైంది నేనే కూడా, ఎవరికి? భగీరథుడికి కూడా. నా శరీరం అనేదే ఇది నేను అనుకోవడం వల్లనే బహుశా ఇవన్నీ ఈ సాధనలో అడ్డొస్తుందేమో అంటున్నాడు. నిజమే, కరెక్టేనయ్యా, నువ్వు బాగా పట్టావు, ఐడెంటిఫై చేశావు. నేను అనేది ఒక దేహానికే పరిమితం కాకూడదయ్యా. నేను అనేది ఈ దేహానికే పరిమితం అయిందంటే అప్పుడు అది ఏమవుతుందంటే అది అహంభావం అయిపోతుంది. సర్వగతం సర్వాత్మకం కాదది.
నేను అనేది ఈ దేహానికి మాత్రమే పరిమితం అయితే ఆ ఆత్మ సర్వగతము సర్వాత్మకము కానే కాదు, అంతా వ్యాపించదు. ముందు ఏం కావాలి? అది వ్యాపించాలి. ముందు వ్యాపించాలి అన్నది ఒక కండిషన్. ఏ ఏ ఉపాధులను వ్యాపిస్తుందో ఆ ఉపాధులన్నిటినీ కూడాను తిరిగి లయం చేసుకోవడం రెండో కండిషన్. ఇక్కడ 2 కండిషన్లు చెప్తున్నా నేను. ఒక కండిషన్ ఏంటంటే ముందు వ్యాపించడం అనేది ఒక కండిషన్. అంతా బయట ఈ దేహం వరకే కాదు అనే భావనని వదిలి ఈ దేహం నుంచి బయటికి వ్యాపించడం ఒక కండిషన్ అయితే, ఎక్కడెక్కడ వ్యాపించి మొత్తం అన్నింటినా వ్యాపిస్తూ ఉండగా అవన్నీ లయం చేసుకోవడం రెండవ కండిషన్. అది పరిపూర్ణం. అన్నింటినీ ఏం చేయాలి? నీలో కలుపుకోవాలి. అన్నింటినీ నువ్వు వ్యాపించి అన్నింటినీ నీలో లయం చేసుకోవాలి. కలుపుకోకపోతే నీకు సర్వమును వ్యాపించినా కూడా నీకు ప్రపంచం కనపడుతుంటుంది. నువ్వేం చేయాలి? వ్యాపించడం ఒకటి, అన్నింటినీ నీలో కలుపుకోవడం, లయం చేసుకోవడం ఒకటి కావాలి. ఆ లయం చేసుకోవడం అనేది నువ్వు జరగకపోతే నీకు ప్రపంచం బయట కనపడుతూనే ఉంటుంది, విజాతీయంగా కనబడుతుంటుంది నీకు అంటున్నాడు. కాబట్టి పురుష ప్రయత్నంతో బాగా నువ్వు పట్టుదలతో చేయవయ్యా ప్రయత్నం. ఎలా చేయాలండి? నీ శరీరాన్నంతటినీ వ్యాపించి ఒక సత్తా ఉన్నది అని నువ్వు భావిస్తున్నావా లేదా? మనమైనా నా శరీరం అంతా వ్యాపించి నా యొక్క జ్ఞానం, నా సత్తా, నా చైతన్యం వ్యాపించింది అని మనకు తెలుసా లేదా? తెలుసు. అర్థమైందా? ఈ వ్యాపించినటువంటి ఈ సత్తా అలాగా ఎక్స్పాండ్ అయినట్టుగా భావించు, అంతా విస్తృతమైనట్టు అలాగా బయట ఈ శరీరాన్ని దాటి వచ్చి అంతా వ్యాపిస్తున్నట్టు నువ్వు భావన చేయి. అప్పుడు నీవు ఈ శరీరం మేరకే నేను ఉన్నాను అనేటువంటి అహంకారం లయమైపోతుంది, అంతే కదా? ఎప్పుడైతే శరీరాన్ని నుంచి బయట వచ్చి చైతన్యం నేను ఇక్కడ వరకే ఉన్నాను అన్నటువంటి ఆ భావనలోంచి బయట వచ్చి అలా వ్యాపించిందో, నేను ఈ శరీరం వరకే ఉన్నాను అనే భావన నీకు నశిస్తుంది. ఈ విధంగా వ్యాపకం ముందు జరుగుతుంది, ఎక్స్పాండ్ అవ్వాలి. అర్థమైందా? మరి తర్వాత ఇదంతా కూడాను ఎలా చేయాలి? ఇదంతా ఏంటి మార్గం అంటే నీ బుద్ధి బలంతో. బుద్ధి ఉందయ్యా నీకు, భగవంతుడు నీకు ఇచ్చిన పరికరం ఉంది, ఒక ఆపరేటస్ బుద్ధి. ఆ బుద్ధి పరంతో నువ్వు సర్వత్రా ఏంటంటే ఫిజికల్గా కాదు, బుద్ధితో నేను సర్వత్రా వ్యాపిస్తున్నాను అని భావన చేస్తూ పోవడమే. బుద్ధితో ఎంతగా భావన చేసి మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షం, నీ మనసే నీకు సాధనం, వేరొక సాధనం లేదు. ఆ బుద్ధితో నువ్వేంటంటే వ్యాపిస్తున్నాను భావన నేనంతా వ్యాపిస్తున్నాను, అన్నింటా నేనే ఉన్నాను, నిండి ఉన్నాను, నివిడీకృతమై ఉన్నాను అనే భావన చేస్తూ పోవాలన్నమాట. శరీరం హద్దులు దాటిపోతున్నాను అని నిన్ను నీవు శరీరం హద్దులను చెడిపేసుకొని బయటికి వచ్చి వ్యాపిస్తూ ఉన్నట్టుగా భావన చేయాలి. అలా చేస్తూ అలాగే ఆగిపోతే, నిశ్చలుడైపోతే అప్పుడు అహంకారం పూర్తిగా తొలగి నీ స్వస్వరూపావస్థలో నీవు ఉండగలవు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా కనుక నువ్వు సాధన చేయాల్సింది ఇలాగా చేయాలి నువ్వు అని చెప్తాడు తిత్తరుడు. ఈ విధంగా వినేసరికి ఆ భగీరథుడు కొంతకాలానికట అగ్నిస్తోమ యాగం అంట. అగ్నిస్తోమ యాగం అంటే ఏంటంటే అన్నిటినీ దానం చేసేయాలన్నమాట. మొత్తం తనకంటూ ఏదీ లేకుండా అన్నిటి దానం చేసేయాలి. అటువంటి యజ్ఞాన్ని చేశాట. రాజ్యాన్ని శత్రురాజులకు పిలిచి, అయ్యా ఇంతకాలం మీరెందుకు తపన పడ్డారు, నా మీద యుద్ధాలు అన్నారు, ఇదిగో యుద్ధాలు ఏం అవసరం లేదు, నా రాజ్యాన్ని ఇస్తాను తీసుకోమని శత్రురాజులను పిలిచి వాళ్ళందరికీ దారాదత్తం చేశాట. కట్టుబట్టలతో తన రాజ్యాన్ని వీడి తనను ఎవరూ గుర్తించినటువంటి చోటుకు పోయి అచ్చట నివసించసాగాడట. ఐహిక ఆస్తిపాస్తులన్నీ వదిలేశాడు. ముందు ఏం చేశాడు? మమకారాన్ని పోగొట్టుకున్నాడు, తర్వాత అహంకారాన్ని పోగొట్టుకున్నాడు. మమకారం అంటే ఏంది? దేహం సంబంధించినటువంటి వాటన్నిటిని దానం చేసేసి మమకారాన్ని పోగొట్టుకున్నాడు. అహంకారం అంటే ఏంది? ఈ దేహాన్నే నేను అన్నటువంటి ఆ భావాన్ని పోగొట్టుకుని సర్వవ్యాపకున్న ఆత్మ అనేటువంటి భావంలో నిలిచిపోయాడు. అహంకారం మమకారాలు రెండూ దూరం అయిపోయిన స్థితిలో ఎవరికీ తెలియని చోటున ఎక్కడికో దూరంగా వెళ్ళి తన రాజ్యాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏకాంతంగా గుప్తంగా నివసించసాగాట. ఇది భగీరథుని యొక్క ఉత్తర చరిత్ర. రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ మహాదేవుడు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణం.